అనుకున్నా. నా ఛానల్లోనే నేనే ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, నేనే క్లారిటీ ఇద్దాం అన్నంత కోపం వచ్చేసింది. ఎందుకంటే టీంలో ఉన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుండే, టీం తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది? ఏది వచ్చినా సరే నాకు ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చేది అనమాట రిష్ అన్న. నేను సాయిని పట్టుకొని చాలా డేస్ ఏడిచిన రోజులు ఉన్నాయి. నాకు అది గుర్తొస్తురు అక్క అన్న. ఒక్క విషయంలో అయితే నేనైతే చాలా ఫీల్ అవుతా ఇప్పటికీ. అదేంది అంత డల్గా సనా అంత ఓకేనా అంటే ఏడుచుకుంటా మెసేజ్ పెట్టింది, ఐ మిస్ యూ అక్క, సారీ అక్క అని పెట్టింది. కానీ నేను ఆ కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే అవును అలా అన్న తర్వాత నా మైండ్లో కూడా అవే తిరిగినాయి అనమాట. అవును నేను నిజంగానే మోసం చేసినాను. అయితే మేము ఎందుకే కాదంటాం, వాళ్ళకన్నా మాకేం ఎక్కువనే. మన అనుకున్న పర్సన్స్కి మనం ఎక్కువ షేర్ చేసుకున్నాం అనే అంత ఛాన్స్ శ్రీ రిషి ఇవ్వరు. సరే ఏదైతే అని చెప్పి బయటికి వచ్చేసిన, కానీ బయటికి వచ్చిన తర్వాత ఇదా లైఫ్ అన్నట్టు. శ్రీగాడు నాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు. అది నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా, శ్రీగాడి కోసం గంట శ్రీగాడి కోసం. కొట్టి చంపాలనిపిస్తే మళ్ళీ ఎంతైనా వాళ్ళ వాడి తర్వాత ఎవరన్నా అనిపిస్తుంది నాకు. అదేందో నాకు ఇంత కదా. సో గైస్ వెల్కమ్ టు గల్లీపోరీస్. సో గైస్ నేను వచ్చినప్పటి నుంచి చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ ఇంతవరకు రాలేదు, అసలు టీంలో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, అసలు ఏం జరిగింది, వీళ్ళది తప్ప మాకు తప్ప ఇంకేంటి అనేది క్వశ్చన్ మార్క్ అట్లనే ఉండిపోయింది. వీళ్ళు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసిరు, అంటే వీళ్ళ మీద ఫేస్ చేసిరు, స్ప్రెడ్ చేయడం కాదు. సో నాకు కూడా చాలా రోజుల నుంచి నేను అక్కడ ఉన్నప్పుడే ఫిక్స్ అయినా, టీంలో నుంచి వెళ్ళిపోయిన ప్రతి ఒక్కళ్ళది ఒక ఇంటర్వ్యూ తీసుకొని అసలు ఏంటి లైఫ్ ఎలా ఉంది, ఎట్లా జరుగుతుంది, ఏదైనా చేంజెస్ ఉన్నాయా, టీంలో ఉన్నప్పుడు ఎలా ఉండే లైఫ్, టీం తర్వాత ఎలా ఉంది లైఫ్ అని కనుక్కోమని చాలా మంది కామెంట్లలో మాత్రం ఇది మాత్రం చాలా మంది అడిగిర్రు. చాలా అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లలో కామెంట్ల ప్రకారం అన్ని రకాలుగా అడిగిర్రు. సాయి సార్ అని అడగండి, అజ్మన్ అడగండి, చాలా మంది పేర్లు తీసిరు. సో నా దగ్గర ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను వీళ్ళతో కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలంటే చాలా తెలివితేటలు ఉండాలి. తెలివిగల మనిషి అంటే ఇవ్వ మేడము, అమ్మో ఒకదానికి ఒక ఆన్సర్ ఇస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకపోతే ఆ విధంగా చక్కగా బయటికి దిగేస్తా. ఎందుకు అక్క నేను కరెక్టే ఇస్తా అక్క, నేను జెన్యూన్ పర్సన్ అక్క, జెన్యూన్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ జెన్యూన్ పేజ్. నేను కూడా మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఇన్ని డేస్ ఒక 6 months అవుతుంది మేము బయటికి వచ్చి. 6 months నుంచి నేను అనుకుంటున్నా అసలు నేను ఎందుకు వచ్చినా, నా లైఫ్ ఎట్లుంటుంది అన్ని క్లారిటీ ఇద్దాం అనుకున్నా. నా ఛానల్లోనే నేనే ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, నేనే క్లారిటీ ఇద్దాం అన్నంత కోపం వచ్చేసింది. ఎందుకంటే నన్ను ఎవ్వరు అడగలేదు ఇంతవరకు, అలాంటి ఛాన్స్ కూడా నాకు రాలేదు. సో ఈరోజు వచ్చింది నా లైఫ్లో ఫస్ట్ టైం ఎవరికైనా ఇంటర్వ్యూ ఇచ్చేదంటేనే మోనికకి. సో ఏది ఉన్నా సరే కుల్ల చెప్పేస్తాం మొత్తం. ఈరోజు అన్ని చెప్పేద్దాం, నిజాలన్నీ చెప్పేద్దాం అని ఫిక్స్ అయిపోయినా గైస్. సో థ్యాంక్ యూ అక్క, నువ్వు ఇలా నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు. ఇది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ పబ్లిక్ కి ఒక క్లారిటీ విజన్ ఇవ్వాలి. అంటే ఎందుకు టీంలో నుంచి వెళ్ళిపోతున్నారు, టీం ఏమన్నా మిస్టేక్ ఉందా అనడానికి లేదు, అసలు అలాంటివి లేవు. ఎందుకంటే 100 మంది సనసాయిని తిట్టినా కూడా అందులో 20 మంది అంటే టీం తరపున ఏమైనా మిస్టేక్ ఉంది అనుకోవచ్చు. మా టీం లీడర్స్ ది బెస్ట్ టీం లీడర్స్ అన్నమాట. ఎందుకంటే ఎలాంటిది ఉన్నా దీంట్లో మాటల్లోనే ఇందాం, ఎందుకు నా సొల్లెందుకు. సనా నువ్వు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, టీం నుంచి వెళ్ళిపోయినావు, టీంలో ఉన్నప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుండే, టీం తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది? యాక్చువల్లీ నేను చెప్పాలంటే నేను ఒక 6 months చాలా అంటే చాలా ఫేస్ చేసిన ఒక అమ్మాయిగా. నాతో పాటు వాడు కూడా ఎట్లా అంటే, నేను టీంలో ఉన్నా అనుకో, నాకు ఒక అక్క నాకు ఇట్లా అవుతుంది, అక్క నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది, అన్న నాకు ఇట్లా అవుతుంది, అన్న నన్ను సాయిగాడు పట్టించుకోవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దిగే మనిషి ఎవరంటే రిష్ అన్న. వచ్చి ఏమైంది బేటా, ఏమైంది చెప్పు నాన్న ఏమైందని చెప్పి మంచిగా మాట్లాడేవాడు. ఇన్ కేస్ వాడు ఏదైనా తప్పు చేసినా సరే వాడిని బరాబర్ కొట్టేవాడు. నాకు ఏ చిన్న ఇష్యూ అయినా సరే ఆఖరికి వచ్చి అంతెందుకు చిన్న వడైనా సరే, ఏది కామెంట్ వచ్చినా ఏది వచ్చినా సరే నాకు ఫస్ట్ పర్సన్ గుర్తొచ్చేది అనమాట రిష్ అన్న.
ఎందుకంటే టీంలో ఉంటే మనీ పరంగా అయినా చాలా ఫేస్ చేసిన నేను బయటికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇద్దరం అయిపోయినాం వీడియోస్కి అయినా సరే. స్టార్టింగ్ వీడియోస్ చాలా పోయినాయి, దాని తర్వాత ఆగిపోయిన మధ్యలో. నాకు ఏందో అర్థం అవ్వట్లేదు. సో అలా నేను ఎట్లా అంటే నేను ఒక ప్లేస్కి వెళ్ళినా సరే నాకు రిషాన్ అనే పర్సన్ ఎక్కువ గుర్తొచ్చేవాడు. ఎందుకంటే తెలియదు, నాకు అర్థం అవుతలేదు అసలు నేను ఎందుకు ఇట్లా చేసిన, అసలు ఏమవుతుంది. ఆ రోజు నేను స్టాండ్ తీసుకొని ఆడే ఉండిపోతే అయిపోతుండే కదా అని చెప్పి అన్ని థాట్స్ వచ్చేసినాయి నా మైండ్లోకి. ఎందుకు నేను ఇంత ఫీల్ అయినా అంటే జ్యోతి కన్నా ఎక్కువ నన్ను చూసుకుండే రిషన్న. ఇదైతే నిజం. జ్యోతి బర్త్డే సెలబ్రేషన్ కూడా చేయలేడు ఈ రోజు వరకు, కానీ నాకు గిఫ్ట్ కూడా ఇచ్చిండు. జ్యోతికి ఈ రోజు వరకు అయితే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేడు. అంటే వాళ్ళ చెల్లె ఫీల్ అవుతుందని కూడా తెలిసి కూడా నన్ను అంత మంచిగా చూసుకుని, జ్యోతి ముంగటైనా సరే తిన్నదా సన ఫస్ట్ సనకు పెట్టండి దాని తర్వాత నేను తింటా అనేవాడు. అలాంటి పర్సన్ని నేను ఎందుకు వదిలేసి వచ్చినా అని చెప్పి చాలా బాధపడ్డా. అదే కాకుండా నాకు ఇంకో పర్సన్ కూడా ఉన్నారు నా లైఫ్లో, శ్రీ అన్న. ఏది ఉన్నా సరే వీళ్ళిద్దరు ఎంత మంచిగా చూసుకునే వాళ్ళంటే అసలు ఈ కాలంలో ఎవ్వరు రారు, ఫిక్స్ అయిపోండి. ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా రారు. అలాంటిది శ్రీ అన్నకి నైట్ ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా హెల్త్ ఇష్యూ ఉందన్న, నాకు హాస్పిటల్ వెళ్ళాలన్నా అంటే ఇప్పుడు వస్తున్నా ఆగుబెట్ట, ఏడున్నా నువ్వు చెప్పు, ఇప్పుడు వస్తున్నా అని చెప్పి కార్ తీసుకొని వచ్చి అన్ననే తీసుకెళ్ళి అన్ననే బిల్లు కలిపేవాడు. మళ్ళీ బిల్లు కూడా అడిగేవాడు కదా. అలాంటి వాళ్ళని నేను ఎందుకు వదిలేసినారా బాబు అని చెప్పి ఒక నా సిచ్యువేషన్ లో కాదు నాకు ప్రతిరోజు గుర్తొచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను మార్నింగ్ లేకుండా శ్రీయన్న అటు పోదమ్మా, రిషన్న వీడియోలు కొడదమ్మా, రిషన్న చెప్పన్న ఏం చేద్దాం, సాయిగాడు ఇటు తిరుగువండి ఇటు తిరుగు అన్నీ అవే మాట్లాడుకునే వాళ్ళం మేము. అందుకోసమే నేను నా లైఫ్లో ఏదైనా రిగ్రెట్గా ఫీల్ అయ్యే విషయం అంటే రిషన్నని ఎందుకు మోసం చేసి వచ్చేసినారా అదొక్క విషయంలో అయితే నేనైతే చాలా ఫీల్ అవుతా ఇప్పటికీ. ఇప్పుడు కూడా నా మైండ్లో ఏముందంటే నేను ఇంత మాట్లాడుతున్నా, రాఖీకి కూడా నేను రాఖీ కట్టనో అన్న నాతో మాట్లాడడో అని కూడా ఆ భయం కూడా ఇంకొకటి ఉండిపోయింది. నేను రిక్వెస్ట్ చేస్తా ఇస్తే పర్సనల్ పెడతాం, లేదు అంటే వాళ్ళు రిషి శ్రీ కానీ ఎదుటోళ్ళనే బాధ పెట్టారు, అంటే బయటోళ్ళనే బాధ పెట్టారు. అలా మళ్ళా అనుకున్న అస్సలు బాధ పెట్టే క్యారెక్టర్స్ కాదు. మా అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏమవుతుందో తెలుసు కానీ రిషన్న కోపంగా ఉంటే శ్రీ అన్న కూల్గుంటాడు, శ్రీ అన్నకు సీరియస్ అయితే రిషన్న కూల్గుంటాడు అనమాట. సో వాళ్ళ మనసులు అలా ఉంటాయి వెరైటీగా. ఇంకోటి, ఒకవేళ దేవుణ్ణి ఏదైనా కోరుకోవాలి అనుకుంటే నీ లైఫ్ కోసం కాకుండా వేరే కోసం కోరుకోవాలంటే ఏం కోరుకుంటా? నేను ఎక్కటే చెప్తున్నా, నేను ఫేస్ మీద చెప్తున్నా, నేను దేవుణ్ణి కోరుకోవాలనుకుంటే ఏం కోరుకుంటా తెలుసా? రిషన్న శ్రీ అన్న లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్యకి ఇంకో థర్డ్ పర్సన్ కూడా రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎందుకంటే నేను కూడా నా ఫ్రెండ్స్ ని చూసిన, చాలా మంది నన్ను మోసం చేసిర్రు. వాళ్ళకి ఏం లేని టైంలో నేను దగ్గర పెట్టి చూసుకున్నా మా ఫ్రెండ్స్ ని, చాలా మంది స్కూల్ ఫ్రెండ్స్, బయట పరిచయం అందరినీ, కానీ అందరు మోసం చేసిర్రు. శ్రీ అన్న రిష్ అన్న ఎంత మంచిగా ఉంటారంటే వాళ్ళు కొట్టుకుంటారు పైసల కోసం, 50 రూపాయలు కూడా కొట్టుకుంటారు, 50 రూపాయలు కూడా కోసం కొట్టుకుంటారు. కానీ విత్ ఇన్ సెకండ్ లో అరే నాడు శ్రీ ఛాయను, అరే నడుగురా, అరే మన టీం వాళ్ళకి ఏదో ఒకటి చేయాలరా, నెక్స్ట్ ఏదో ఒకటి చేయాలరా అంటారు. ఇంకొకటి హెల్పింగ్ వీడియోస్ కూడా వాళ్ళు ఎంత మంచిగా చేస్తారో చూడండి మీరు కూడా. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు చెయ్యరు, చాలా మంది మన సొంత ఉంటేనే ఏదైనా అవసరం ఉందంటే డోర్ చేస్తారు. రీసెంట్ గా నేను చూసిన ఫ్యామిలీ షీట్స్లలో అడిగినా సరే లేవు, ఒకటే మాట అంటారు, ఇంతకు ముందు వేరే వాళ్ళకి ఇచ్చేసిన జర్ర 10 minutes ముందు కాల్ చేస్తే అయిపోతుండే అంటారు. అట్లా కాదు, శ్రీ అన్న రిష్ అన్నకు అడిగితే అన్న నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఇట్లుందంటే ఇస్తారు. మాకే కాదు చాలా మందికి హెల్ప్ చేసిరు. రిష్ అన్న హ్యాండ్ అమ్మాయికి హెల్ప్ చేసింది, బయట షాప్స్ ఓపెన్ చేసి ఇచ్చిండు రిష్ అన్న. కానీ అలాంటి కొన్ని వీడియోస్ కొట్టలేదు వీళ్ళు, ఎందుకు అన్ని వీడియోస్ లో పెట్టడం అని చెప్పి చాలా మంది హెల్ప్ చేసిరు. శ్రీ అన్న రిష్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ గా ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు అన్న ఈ సిచ్యువేషన్ అన్న నాదంటే వాళ్ళు ఏడున్నా సరే వస్తారు. నేను అంతలా నేను చెప్పి అన్న నేను వెళ్ళిపోతున్నా అన్న అని చెప్పిన తర్వాత కూడా లాస్ట్కి నన్ను కూర్చోబెట్టుకొని ఇక్కడ శ్రీ అన్న రిష్ అన్న ఇద్దరు కూర్చోబెట్టుకొని నేను నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు వెళ్ళిపో, నేను దాన్ని ఏమనట్లేదు, కానీ నీకు ఏదైనా ఆపద వస్తే ఫస్ట్ మాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా వస్తా. అది పైసల పరంగా అయినా సాయిగడ్ పరంగా అయినా ఏదైనా సరే నాకు ఫోన్ చేయండి అన్నారు. కానీ నాకు అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి కొన్ని, కానీ నేను ఫోన్ చేయాలి అనుకునేదాన్ని. కానీ అలాగే నేను మొహం చూపించుకోలేను, ఏమని ఫోన్ చేయాలి, అలా దగ్గర నుంచి వచ్చేసి మళ్ళీ ఫోన్ చేసి అన్న నాకు ఇట్లా అవుతుంది అని చెప్పి మళ్ళీ అలానే బాగా పెట్టాలా అని చెప్పి ఆలోచించి
నేను చాలాసార్లు ఆగిపోయినా గైస్. నాకు లిటరలీ నేను సాయిని పట్టుకొని చాలా డేస్ ఏడిచిన రోజులు ఉన్నాయి. నాకు అది గుర్తొస్తురు అక్క అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవ్వరు గుర్తురాలు. అక్కతో నేను 24 hours ఉండేది అక్కతోటే. కానీ నాకు ఎక్కువ గుర్తొచ్చేది రిషాన్. ఎందుకంటే నాకు సొంత చలి కన్నా నన్నే ఎక్కువ చూసుకున్నాడు ఆ మనిషి, అందుకోసమే. కానీ ఆ రోజు నేను ఎందుకు స్టాండ్ తీసుకోలేనంటే, ఇప్పుడు రిషాన్కైతే నువ్వు ఉన్నావు, ఎస్పెషల్లీ షియాన్ ఉన్నాడు. షియాన్ ఉంటే ఆయనకి షియాన్ ఉంటే ఆయన వేరే ప్రపంచం ఉండిపోతాడు. ఇప్పుడు సాయిగాడికి ఎవ్వరు లేడు, ఒక్కడైపోతాడు. ఆ స్టాండ్ తీసుకొని బయటికి వచ్చేసిన. కానీ అన్నను కూడా నేను చాలా బాధపడ్డా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో నిజంగా నాకు అనిపించే సిచ్యువేషన్స్, నీకు సాయిగాడి మీద కోపం వచ్చిన సిచ్యువేషన్ ఏంటి, అమ్మ లేకపోతే బతకలేని సిచ్యువేషన్ ఏంటి? నాకు కోపం ఎందుకు వచ్చేది తెలుసా అక్క? ఇప్పుడు నుంచే కాదు, నేను స్టార్టింగ్ రిలేషన్ ఉన్నప్పటి నుంచి మధ్యలో ఒకసారి చిన్న లోళ్ళు అయితే రిలేషన్లో మాట్లాడి సెట్ చేసింది, అయిపోయింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన అనుకున్నా మంచిగా ఉంటాడేమో నాతోటి. ఇంకా నేను అక్కడి నుంచి వచ్చేసిన వీడి కోసమే కదా, ఇక్కడ నుంచి ఆయన నాతోటి మంచిగా ఉండాలి వీడని కోరుకున్నా. కానీ వాడు ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళతో తిరిగి, అంటే అది కూడా నేను తప్పనట్లేదు, ఫస్ట్ ఫ్రెండ్స్తో అందరితో తిరిగి వచ్చేసి దాని తర్వాత నాతో మాట్లాడతాడు. అదొక్కటి నాకు అప్పటికే టీంలో నుంచి వెళ్ళిపోయింది కదా. సో ఒక్కదానికి అనిపిస్తుండేది ఏమన్నా అంటే నేను ఒక్కదాన్ని ఎవరికైనా ఫోన్ చేసి చెప్పుకుందామన్నా సరే ఏం మొహం పెట్టుకుని ఫోన్ చేయాలి? మోనికక్కకైనా సరే, రిషాన్కైనా, శ్రీయాన్కైనా ఏమని చెప్పాలి? ఫోన్ చేసి అన్న ఇట్లా అవుతుంది, అన్న ఇట్లా అవుతుందని చెప్పాలా? మళ్ళీ చెప్తే వాళ్ళు బాధపడతారు, నేను బాధపడతా. ఎందుకు వాళ్ళకి చెప్పడం అని చెప్పి నేనే ఏడ్చుకొని గమ్మునైపోయిందని. కానీ వాడు వచ్చిన ఒక 2 weeks అట్లా ఉన్నాడు. దాని తర్వాత చాలా మారిపోయింది. ఇప్పుడు ఏడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తాడు, ఒక్కదాన్ని వదిలేసి అస్సలు వెళ్ళాడు. ఏదున్నా మంచిగా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా. ఇది దీనికి పర్సనల్ లేడీస్ ప్రాబ్లం వచ్చినా సరే వాడే చూసుకుంటుండు, వాడే వంట చేస్తుండే. మేడంకి వంట రాదు, ఫస్ట్ థింగ్ దెంగి తింటది కానీ వంటలు రావు, వాడే చేస్తున్నాడు కుకింగ్. ఇక వచ్చినప్పటి నుండి నేను మా తమ్ముడికి హెల్ప్ చేస్తున్నా. ఫ్రెండ్స్ టీంలో మంచి ఫ్రెండ్ అంటే ఎవరు? నేను ఎట్లా అక్కడ మా అదనే అవుతా మంచి ఎక్కువ ప్రాబ్లం ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ఎలాంటిది ఉన్నా వెళ్ళిపోయినా సరే చెప్పొచ్చు, ఉండాలన్నా సరే చెప్పచ్చు. ఎక్కువ నాకు నా లైఫ్లో ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంది, అది పండు. నీకు కూడా తెలుసు, ఎందుకంటే దాని తెరుపు కదా. అది చాలా మంచిది, ఉండడానికి మంచిగా ఉంటుంది. సైకో అన్నమాట. కానీ అది నా బెస్ట్ ఫ్రెండ్ ఎప్పటికైనా సరే. అది అసలు అది వేరే మొత్తం నా విషయం. ఎందుకంటే నాకు ఏది ఉన్నా సరే ఇట్లా అవుతుంది బేబీ, ఇట్లా అవుతుంది అంటే అది అన్నీ చెప్తుంది నాకు. అట్లా కాదు బేబీ, ఇట్లా చేయి, ఎవరితో ఎట్లా ఉండాలి అట్లనే ఉండు బేబీ, మంచిగా ఉండు బేబీ, ఎవరు మనతో ఉండరు బేబీ అని చెప్తుంది. అది చాలా మంచిది. నేను టీం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత కూడా అన్నతో మాట్లాడింది, ఏమైంది బేబీ అట్లా ఎట్లా వచ్చేసినవే, బాధపడ్డది. ఎందుకు చేసినవే, కానీ నాకు చాలా సపోర్ట్ చేసింది. అది బయటికి వచ్చిన తర్వాత నేను ఎవరికి చెప్పుకోలేను నా బాధ. దీనికి లేను ఫస్ట్ నాకు కోపం. నేను లిటరలీ ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు అంటే కోపం ఉంటుంది, నాశనం అవ్వాలి, వాళ్ళకి తెలిసి రావాలని అనుకుంటారు. నేను అది అనుకున్నా, బయట రకంగా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మెంటాలిటీ అయినా అంతే ఉంటుంది. అక్క వాళ్ళకి నా వాల్యూ తెలియాలని నీకు ఉంటుంది ఒకవేళ కోపంలో ఉన్నప్పుడు. దాని తర్వాత తిను నాకు మెసేజ్ చేసింది, అక్క ఏంటి అని నార్మల్గా మెసేజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే తినో ఏంది అని కొంచెం రుబాబుగా చేస్తుండే. అదేంది అంత డల్గా సనా అంత ఓకేనా అంటే ఏడుచుకుంటే మెసేజ్ పెట్టింది, ఐ మిస్ యూ అక్క, సారీ అక్క అని పెట్టింది. నాకు ఫుల్ భయమైంది, ఏమవుతుంది మళ్ళీ ఏమైనా అన్నాడా సాయిగాడు, ఇంకేమన్నా అమ్మాయి వచ్చిందా లేకపోతే ఏమైనా పంచాయితా అని టెన్షన్ అయిపోయింది. దాని తర్వాత వెంటనే చెప్పిన, సరే నీకేమన్నా నేను ఉంటానే, అది ఏదైనా సరే నేను వస్తానే, కంగారు పడుకో అని మాట ఇచ్చా. అప్పటి నుంచి మేమిద్దరం కంటిన్యూగా మాట్లాడుకోవడం లాంటిది జరిగింది. సో అది ఓకే పండు అయితే ఓకే సరే. ఇంకోటి టీం తర్వాత వీడియోస్ పరంగా కానీ కామెంట్ల పరంగా కానీ నువ్వు తీసుకున్న నెగిటివిటీ ఏంటి? నిజంగా చెప్పాలంటే ఎస్ఆర్ టీంలో నేను ఉన్నప్పుడు నాకు ఎలాంటి నెగిటివిటీ అప్పుడు మేము బోల్డే మాట్లాడటం కొంచెం రొమాంటిక్ గా వీళ్ళు వీడియోలు చేసేవాళ్ళు, అంత రాలేదు నెగిటివిటీ రాలేదు. కానీ బయటికి వచ్చేసిన తర్వాత ఆబ్వియస్లీ పబ్లిక్ అంటారు, చేసింది నేను తప్పే కాబట్టి పబ్లిక్ అంటారు అని చెప్పి నేను అయినా సరే నేను ప్రతి ఒక్క కామెంట్ చదివేదాన్ని. ప్రతి ఒక్క కామెంట్ చదివి నేనే బాధపడి లైట్ తీసుకుని. ఎందుకంటే ఎక్కువ హర్ట్ చేసిన కామెంట్ ఏంటి అన్నది ఇంకా చాలా మాటలు, అవసరానికి రిషాన దగ్గర ఉన్నారు, మీ అవసరం తీరిపోయింది అందుకోసం మీరు బయటికి వచ్చేసిరు, మీరు ఇంతే అన్ని అమ్మాయిలను అసలు అలాంటి మాటలు ఎట్లా అంటారో కూడా అర్థం కాలేదు నాకు. అవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా ట్రోల్స్ కూడా అయినాయి నా పైన.
అవి కూడా నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక్కదాన్ని అయిపోయినా, నేను ఎవరికి అప్పుడు ట్రోల్స్ వస్తే ఎట్లా ఉంటుండే మనకి? ట్రోల్స్ వస్తే చిల్లుగాడు కానీ, రిషిగాడు కానీ, శ్రీగాడు కానీ, వీళ్ళు ముగ్గురు రియాక్ట్ అయ్యేవాళ్ళు. కానీ వాళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళే ఏదన్నా నాకు చెప్పేసి ఫ్యాన్స్ అని, మంచి చెడు వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత కదా నా మైండ్కి ఎక్కింది. ఫస్ట్ వాళ్ళు చెప్పింది నేను ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేసిన, ప్రతిదీ కామెంట్ నేను అట్లనే పెట్టిన, డిలీట్ కూడా చేయలేదు నేను, ఎందుకంటే అది నాకు తప్పు ఉంది కాబట్టి అంటున్నాను అని. కానీ నేను ఆ కామెంట్స్ చూసి నేను చాలా బాధపడ్డా, ఎందుకంటే అవును అలా అన్న తర్వాత నా మైండ్లో కూడా అవే తిరిగినాయి అనమాట. అవును నేను నిజంగానే మోసం చేసినాను. నన్ను మోసం చేసావు ఫస్ట్ థింగ్. నాకు మస్తు బాధ అయింది. వీళ్ళు పోయేటప్పుడు నేను ఎంత ఏడ్చినా నాకు తెలుసు. దీనికి ఫోన్ చేసి ఫుల్ ప్లీజ్ ప్లీజ్ పోకే, వాడికి నచ్చ చెప్పే, వాడు నువ్వు ఉంటే వాడు వస్తాడే ప్లీజ్ అని దీన్ని రిక్వెస్ట్ చేసిన. నేను అందుకే వీడియోలో కూడా లేను. వీళ్ళు వెళ్ళిపోయి నాకు నేను సన్న ఫేస్ చూడలేకపోయా, నాకు టెన్షన్ అవుతుంది, షివర్ అవుతుంది. నేను కూడా వచ్చే మూమెంట్ నేను మీకు ఒక మాట చెప్పాలంటే కూడా రిషన్ నన్ను పికప్ చేసుకోనికి వచ్చిండు. రిషన్ కారులో ఏడ్చిండు, నేను చూసిన, కానీ నన్ను చూసి నవ్వుతుండు. అంటే ఆయన ఏమనుకున్న అర్థం కాలేదు, కానీ నేను చూసిన ఆయన ఏడ్చేటప్పుడు నేను చూసిన, నాకు షీర్ణ చెప్పిండు, వంశీ వీళ్ళందరూ చెప్పిను. నాకు ఆ విషయం కూడా నేను చాలా బాధ అనిపించింది. అన్న ఏడుస్తున్నా సరే నేను ఎందుకు ఆగిపోలేకపోతున్నా, నేను ఆగిపోతే అయిపోతుండే కదా, వాడికి నా మీద ప్రేమ ఉంది సాయిగడికి, ఎట్లయినా నేను ఆగిపోతే వాడు వచ్చేస్తాడు నా దగ్గరికి. అది కూడా నేను ఆలోచించలేదు. బయటికి వచ్చిన తర్వాత అన్ని కామెంట్స్ అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు ఆలోచించిన నేను అసలు ఎందుకు ఇట్లా చేసినాను. నిజంగా నేను చేసింది తప్పే. నేను రిషన్ నన్ను చాలా నమ్మిండు, చాలాసార్లు అన్నాడు కూడా. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎస్పెషల్లీ సాయి గారి నుంచి, దీని నుంచి. నేను రిషి వాళ్ళ అమ్మకి రిషి ఒక్కడే కొడుకు అనుకోను, సాయి గారు కూడా ఒక్క చిన్న కొడుకు అనుకుంటాడు. ఆమె కూడా అట్లనే అనుకుంటుంది, ఆంటీ కూడా అంత ప్రేమిస్తుంది. సడన్ గా రిషి బలం నేను అనుకున్నా. శ్రీగాడు రిషి లైఫ్ అనుకో, నేను జస్ట్ చిల్లుగాడు ఇప్పుడు శ్రీగాడికి స్ట్రెంత్ అయితే రిషిగాడికి సాయిగాడు అంత స్ట్రెంత్ అనుకున్నా. కానీ ఈ స్ట్రెంత్ వెళ్ళిపోయేసరికి నాకు కూడా ఎట్లా అనిపోయింది, అమ్మ ఎందుకు వీడియో తీసుకోలేకపోయినా. ఫ్యాన్స్ కూడా అసలు యాక్సెప్ట్ చేయలేడు తెలుసా, మీరు వెళ్ళిపోతే గిన్ని కామెంట్లు ఎందుకు పంపించారు అన్ని వచ్చి నాకు ఎందుకు ఇట్లా మోసం చేసి వెళ్ళిపోతున్నావు, అవసరానికి అందరు ఉంటారా, ఆల్రెడీ అందరు వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు కూడా వదిలేసి వెళ్ళిపోతున్నావు, రిషా నిన్నే కదా నమ్మిండు అంతగానో అని చెప్పి చాలా మంది అన్నారు. నేను అన్ని వినేసి నాకేం అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్లో, నాకేం చేయాలి. మళ్ళీ ఫోన్ చేసి అన్న నేను వస్తాను నువ్వు తీసుకో అన్నాను కూడా, అందమన్నా సరే నాకు అంత ధైర్యం వస్తలేరు. ఏమన్నా అడగాలి నేను, ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చేసి మళ్ళీ అడుగుతా ఆయన ఎట్లా ఫీల్ అవుతాడు, ఏమంటాడు. ఇంకొకటి కాదు, వాళ్ళు శ్రీ రిషి కానీ ఏమనుకుంటారు అంటే, ఫస్ట్ థింగ్ నేను చెప్తున్నా ఏనుసనా, శ్రీ రిషి ఏమైంది వాళ్ళు డల్ అయిపోతున్నారు అంటే, వాళ్ళు ఒక మాట అన్న నేను వచ్చేస్తా అంటే మేము ఎందుకే మేము చెయ్యి, నన్ను రిషి ఇదే అన్నాడు, శ్రీ కూడా ఇదే అన్నాడు. వాళ్ళు అడిగితే మేము ఎందుకే కాదంటాం, వాళ్ళకన్నా మాకేమెక్కువనే. ఎంత పోయినా కూడా మేము బంధం దింపేసుకోలేం కదా, ఉంటుంది కదా రిలేషన్షిప్ అనేది ఒకటి. వాళ్ళు కష్టంలో ఉన్నారంటే బయట వాళ్ళకే మేము మనసు ఒప్పుకోదు. మన అనుకున్న సాయిగాడు సనాన్ని మేము ఎందుకు వదిలేస్తాం. శ్రీగాడు కూడా ఇదే, శ్రీగాడికి నేను అన్న ఏమంటారా శ్రీ అంటే, వాళ్ళు ఒక మాట వచ్చి చెప్పాలి, చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది మోని, ప్లీజ్ వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళ లైఫ్ అంటే ఏంటో, వాళ్ళు కూడా నేర్చుకుంటే కింద పడితేనే కదా, శ్రీ అన్నాడు ఈ మాట, కింద పడితేనే కదా మోని వాళ్ళకు ఒక దెబ్బ తగిలితే వాళ్ళకు ఒక లెసన్ అవుతుంది, అప్పటిదాకా వాళ్ళకి తెలివి రాదు. రిషి ఫస్ట్ టైం నీకు ఏం చెప్పాడు, రిషి బాధపడ్డాడు, ఇల్లు కొనుక్కోలేదు. రిషి ఫస్ట్ పెద్ద బాధ ఏంటిదంటే ఇల్లు కొనుక్కోవాలని చెప్పి, నాకన్నా ఎక్కువ డ్రీమ్ రిషానకే ఉంది, ఇది ఇల్లు కొనుక్కోవాలి, దీన్ని ఎప్పుడు చూడాలి. ఆడపిల్ల ఒక్క అన్యాయం అయిపోతుంది. సాయిగడ్ మెంటాలిటీ ఎప్పుడు ఎట్లుంటుంది తెలియదు. అబ్బాయిలకి కొన్ని ఉంటాయి బ్రో, వాడు పోయినాకలో కూడా బాధపడితే ఎందుకు పోతే పోన్లే రిషి, నేను అన్నా రిషితో పోతే పోను రిషి మనకి ఎందుకు మొడ్డలో వెళ్తే నీకు అవసరమా రిషి అంటే, లేదే అది నార్మల్గా పోతే నాకు హ్యాపీ ఏమో అని. కానీ అదొక ఇల్లు కొనుక్కోలేదు, ఒక గేమ్ కొనుక్కోలేదు, ఏం సంపాదించి వెనకాల పెట్టుకోలేదు. అలాంటప్పుడు నేను ఎట్లైనా వదిలేస్తుంది అని ఉంటారుగా అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు సనా మీద హేట్ పెరిగిపోయింది. దీనికోసం ఏంది ఇంతగానో బాధపడుతుంది మనిషి, చాలు నాకు అవసరమే లేదు. అప్పటికే సనా నెంబర్ మార్చేసిన ఎక్స్ట్రీమెంట్ సనాని. కానీ దాని తర్వాత తర్వాత అక్కడ నాకు దగ్గర నాకు ఎవరైనా మన అనుకున్నప్పుడు ఇన్ని గొడవలను రాని. నాకు అట్లా అయితే చాలా మంది నా పక్క నుండే నన్ను మొడ్డ ఊడిపిన వాళ్ళు కూడా ఉన్నారు బయట. టీంలా ఏమన్నా ఉంటే నాకు రిషిశ్రీ ఉంటారు, చిల్లిగాడు ఉంటాడు, పెద్ద వంశీ ఉంటాడు, మన నానిగాడు ఉంటాడు, మంచి నయని కానీ అందరూ నాతో బాగుంటారు. కానీ మన అనుకున్న పర్సన్స్కి మనం ఎక్కువ షేర్ చేసుకుని నన్ను అనే అంత ఛాన్స్ శ్రీ రిషి ఇవ్వరు. దీన్ని కూడా రిషి అట్లనే కాపాడు.
శ్రీ ఏమైనా సీరియస్ అయినా లేరా చిన్నపిల్ల చెప్పుకుందాం అని మాట్లాడుతుంది. అలాంటి పర్సన్స్ నేను వదిలేసి రావడం నాకు చాలా సాయం మీద ఎంత కోపం వచ్చింది. వీళ్ళకి తెలిసి రావాలి, దేవుడా నువ్వు అనేటోడు ఉంటే నాకు వీళ్ళకి తెలిసి రావాలని ఫిక్స్ అయినా. అప్పటికి మళ్ళీ వీళ్ళకి కష్టం వస్తుందంటే నేను ఉండలేకపోయినా. శ్రీ అన్న రిషన్న అంటే ఏం చెప్తావే? అంటే ఎవరి స్ట్రెంత్ ఏంటి అంటే ఏం చెప్తావు? శ్రీ అన్న రిషన్న అంటే ఏమంటే రిషన్నకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. శ్రీ అన్నకి ఏంటంటే ఎక్కువ మంది పెద్ద సర్కిల్ చాలా సార్లు. నువ్వు ఏ టైంలో అయినా కాల్ చేసి శ్రీకి, నైట్ లో కాల్ చేసి, హాస్పిటల్ అన్నా ఏదైనా సరే ఎక్కడైనా అది ఉండి ఎక్కడైనా ఉండి కాల్ చేస్తే ఆయన దుబాయ్ లో ఉన్నా సరే ఇక్కడ నడిపిస్తాడు. సర్కిల్ ఉంది శ్రీ అన్నకి. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఇట్లనే కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ లో ఎవ్వరు ఉండరు, వాళ్ళు కొట్టుకుంటారు తిట్టుకుంటారు కానీ ఎంత హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరు ఉన్నారు అనుకో, వాళ్ళిద్దరు ఎవరు పట్టించుకోరు కూడా. వాళ్ళిద్దరు మంచిగా టైం స్పెండ్ చేస్తారు. దాని తర్వాత ఏమైనా కావాలా బెట్ట మీకు ఎట్టైనా వెళ్తారా చెప్పండి మేమే తీసుకెళ్తాం అని అంటారు. వాళ్ళిద్దరు చాలా జెన్యున్ పర్సన్స్. నాకైతే వాళ్ళు ఇద్దరు అయితే చాలా ఇష్టం. సనా కోసం సాయి గారిని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. నా కోసం శ్రీయన్న కొట్టింది నేను చూడలే కానీ రిషన్ అయితే చాలా నా కలమంగంటే కొట్టిండు, ఫ్లాట్ లో కొట్టిండు. నీ వల్ల నన్ను మా అన్న కొడుతుండు గుర్తుపెట్టుకోవాలంటే అవును రా కొడతా బరాబర్ కొడతా అని అన్నాడు. అలా వాడినే కాదు నన్ను కూడా కొట్టిండు. ఇద్దరు పగులుతూనే ఉన్నాయి, పట్ట పడుతూనే ఉన్నాయి సనాకి సాకి ఇద్దరికి. అట్లా కొట్టి నాకు ఫుల్ భయమైంది. ఎందుకు రిషి అట్లా. నాకు సాయిగాడి విషయంలో నచ్చేది ఏంటిదంటే రిషిగాడి విషయంలో సాయిగాడి విషయంలో ఏంటంటే సాయిగాడిని రిషిగాడు కొడతాడు కానీ సాయి అనే పర్సన్ ఎందుకు కొడుతున్నా అన్ని ఆ మాట కూడా వాడి నోట్లో నుంచి రాదు. ఎందుకంటే వాడు ఇచ్చే ఇంపార్టెంట్ రిషికి ఇస్తాడు కానీ వాడు చేసుకున్న మిస్టేక్స్ ఏంటంటే సడన్ గా బయటికి వెళ్ళడం. వాడిని అడుగుతాం నెక్స్ట్ వీడియోలో, వాడిని అడుగుతా ఏమైంది అని కూడా నాకు అర్థం కాలేదు. అసలు తిట్టలేవు, ఫోన్ చేయలేవు, ఏమనలేవు అనే సుల్లిగానే అప్పటికి కోపం వస్తుంది. చాలా అంత పెద్ద పెద్ద గొడవలు అయిపోయినాయి తెలుసా. నాకు ఏం అర్థం కాలేదు. నేను అటు రిషన్నకి చెప్పుకోలేను, ఆల్రెడీ రిషన్నకి చెప్పేసి నేను లాస్ట్ మూమెంట్లో కూడా వీడియో పబ్లిక్ చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసి రిలీజ్ చేస్తున్నా బంగారం అంటున్నాను, రిలీజ్ చేస్తున్నా బంగారం ఏదో ఒకటి లాస్ట్ ఫైనల్ నాకు చెప్పంటే చేశాను. నేను నిజంగా చేశాను. రిషన్ ఫోన్ చేసి రిలీజ్ చేసేస్తున్నా బంగారం అన్నాడు. నన్ను చేశాను అన్న. ఇప్పుడు ఏమనిపించలేదు నాకు అనిపిస్తుంది, నాకు ఏం అర్థమవుతలేదు ఆ సిచ్యువేషన్. నేను ఏం చేయాలి ఇప్పుడు ఈయన ఒక్కరిని వదిలేసి ఇటు బయట ఏమైపోతాడా. ఇప్పుడు రిషన్న కంటే మీరు అందరు ఉన్నారు, నాకు అదొక హోప్ ఉండే. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా సరే మౌనికక్క దగ్గర ఉంటుంది, మౌనికక్క ఖచ్చితంగా చూసుకుంటుంది రిషన్ అని చెప్పి ఆ హోప్ మీద సరే ఏదవుతుందని చెప్పి బయటికి వచ్చేసిన. కానీ బయటికి వచ్చిన తర్వాత ఇదా లైఫ్ అన్నట్టు చాలా అంటే చాలా నేర్చుకున్నా. అప్పుడు ఎస్ఆర్ టీంలో ఉన్నప్పుడు కూడా ఉత్త పిల్లలకు పైసలు ఖర్చు పెట్టేసేదాన్ని. అన్న ఉన్నాడు, అన్న నన్ను చూసుకుంటాడు, నాకేం లోటు పైసలు ఖర్చు పెడతాడు ఏదున్నా చూసుకుంటాను. కానీ బయటికి వచ్చేసిన తర్వాత నాకు పైసల వాల్యూ, ఇంకా మెయిన్ గా మనుషులు ఎట్లుంటారు, మనుషులు ఎట్లా మారిపోతారు, అవి ప్రేమలు అన్ని 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 నేర్చేసుకున్నాను. మారరు కానీ మన నాన్నగాడు ఇప్పటికీ దీని స్టోరీలు పెడతాడు. నాకు బెస్ట్ ఎవరు అనిపిస్తారు తెలుసా, ఎందుకంటే నేను ఎస్ఆర్ టీంలో రాకముందు నుంచే నాతో ఉన్నాడు అన్న. వాడు నా స్టోరీలు పెడతాడు, నా పోస్ట్ పెడతాడు, రీసెంట్ గా వచ్చి పోయిండు. వాడు ఏది ఉన్నా సరే నాకు చెప్తాడు. నేను కూడా వాడికి ఫోన్ చేసి చెప్తా, ఇట్లా అవుతుంది రైట్ ఇట్లా రారా నాకు చూడాలనిపిస్తుంది అని అంట. వాడు నిజంగా చాలా జెన్యున్ పర్సన్. కానీ చూడడానికి చాలా హైట్ ఉంటాడు, ఇట్లా రౌడీ షీటర్ లాగా అనిపిస్తాడు కదా మనకి. కానీ వాడు చాలా జెన్యున్ పర్సన్. వాడంటే నాకు చాలా ఇష్టం. ఇంకా శ్రీ అన్న రిషన్ అయితే ఇంత కూడా చేంజ్ కాలేదు. మధ్యలో ఒక 3-4 months తర్వాత కాల్ చేసి అన్న ఎట్లున్నావు అన్న, తిన్నావా అంటే తిన్నావా గారు, నువ్వు తిన్నావు, ఏమైంది టెన్షన్ పడుతుండవు అంటే ఇన్ డేస్ తర్వాత ఫోన్ చేసిన రిషన్ ఏమైంది చెప్పు, ఏమైంది మేడం. ఆ రోజు బాధపడ్డా ఎందుకు? ఏ రోజు నిన్ను నీ మొహం కూడా ఇవ్వలేడు అని చెప్పేసి. ఆ రోజు ఏమైందంటే వైజాగ్ వచ్చిర్రు శ్రీ అన్న, రేష్ అన్న, ఇంకా నాగన్న వీళ్ళందరూ వచ్చిర్రు. మేము వెళ్ళినాం ఆ రూమ్ దగ్గరికి. చూడు షియానకు ఫోన్ చేసి అన్న వస్తాను, రిషాన్ని కలుస్తాను, నేను కలుస్తా అంటే రాబెట్టాను. వెళ్ళినాం కానీ షియాన్ ఒక్కడే వచ్చిండు. షియాన్ ఒక్కడే వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయాడు. కానీ రిషాన్న కనీసం నా మొహం చూడలేడా, కిందికి కూడా రాలేడు. సో నేను అప్పుడు అనుకున్నా లాస్ట్ ఇదేనేమో, ఇంకా అన్న నా ఫోన్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, నాతో మాట్లాడటేమో, ఇంకా నేను రాఖీ కూడా కట్టానేమో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అని అనుకున్నాను. ఆ రోజు నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే నేను ఏడున్నా సరే వచ్చేసేవాడు, ఉరికొచ్చేవాడు ఏమైంది అని చెప్పి. ఆ రోజు వచ్చి నేను అంతసేపు వెయిట్ చేసినా సరే కిందికి రాలేడు. ఆయనకి
నేను ఆయన మొహం చూడలేను, ఆయన నా మొహం చూడలేడు, అట్లా అయిపోయింది. కానీ అప్పుడు నాకు షియాన్ ఒక మాట ఇచ్చింది బెట, అదంతా లేదు బెట, అన్నకి కొంచెం ఉంటది బాధ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, నువ్వు అంత టెన్షన్ పడకు, ఏం కాదు అని చెప్పి ఇక షియానా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అయినా సరే నేను ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత నేను 2 days అదే ఆలోచించిన, ఎందుకు రాలేడు, నేను ఏం చేసిన, అసలు నేను వదిలి రాకపోతే అయిపోతుండే, ఎంత మంచిగా తిరిగే వాళ్ళం అందరం అనుకున్నా. నాకు ఆ మైండ్లో అంటే నా ప్లేస్లో వేరే అమ్మాయి వచ్చేస్తుందేమో చెల్లిలా అని అనుకొని నేను చాలా ఫీల్ అయిపోయినా ఆ రోజు. దాని తర్వాత అప్పుడు ఫోన్ చేసి మాట్లాడి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి కలిసిన అంతే. అప్పుడు కూడా నేను దగ్గరకు పోయి మాట్లాడితే పట్టుకొని ఏడవాలని ఉండే నాకు. తర్వాత ఎప్పుడు మాట్లాడినావు అంటే ఎప్పుడు మాట్లాడింది నీతో రిషి? ఇప్పుడు మాట్లాడింది తెలుసా, అప్పటి వరకు నాతో మాట్లాడలేడు, నాకు మస్తు బాధ అనిపించింది. దాని తర్వాత మీ టీంలో ఒక ఇంటర్వ్యూ చేసిరు మీరు, ఒక ఇంటర్వ్యూలో నాకు ఆ వన్ నచ్చలేదు, నా గురించి వన్ నచ్చకపోతే రిషానికి ఫోన్ చేసిన, అన్న నాకు అది నచ్చలేదన్నా అంటే, అవునా బేటా సరే ఇప్పుడు ట్రిమ్ చేపించేస్తున్నావు, ఇప్పుడే చేపిస్తున్నాని వితిన్ సెకండ్ లో ట్రిమ్ చేపించేసి, కనీసం ఎందుకు ఏమైందని కూడా అడగలేదు, ట్రిమ్ చేపించేస్తుంది అని చెప్పి ట్రిమ్ చేపించేసి. ఆ రోజు నాకు కొంచెం హోప్ వచ్చింది, అమ్మాయి నాకు నా మీద కొంచెం కోపం ఉంది అంతే, కానీ నన్ను మాత్రం దూరం పెట్టాడు, నన్ను మాత్రం మర్చిపోవడం అని చెప్పి అదొక్కటి నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. దాని తర్వాత ఒక 10 days తర్వాత వచ్చి కలిసిన, ఆ రోజు కూడా నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోయినా, నాకు వెళ్ళి గట్టిగా పట్టుకొని సారీ అన్న ఏడవాళ్ళ నుండి కాలు పట్టుకుందాం అనుకున్నా ఆ రోజు కూడా. కానీ నాకు అన్నం చూస్తే నాకు భయం వేసేస్తుంది, 10 నిమిషాల నుండి వెళ్ళిపోయినా ఆ రోజు కూడా. కానీ నిజంగా చాలా మంచి పర్సన్స్ ఇద్దరు. అయితే నాకు ఎక్కువ అంటే రిషానా చాలా ఇష్టం, ఎందుకంటే నాకు అన్నకి బాండింగ్, ఎక్కడికైనా వెళ్ళాలన్నా వీటితో గొడవ పెట్టుకున్నా సరే అన్న వెళ్ళిపోదాం పదని చెప్పి కార్ వేసుకొని అట్లా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపేసేవాడు. సో అవన్నీ గుర్తొస్తాయి అనమాట నాకు, చిన్న లొల్లైనా సరే అబ్బా రిషాన్ ఉంటాయి అసలు ఈ లొల్లే కాకపోతే. లైఫ్ టీంలో కొత్తగా వచ్చే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, టీంలోకి వెళ్ళి బయటికి వెళ్ళే వాళ్ళ లైఫ్ చెప్పాలంటే ఏం చెప్తావు? ఫస్ట్ టీంలో నుంచి బయటికి వెళ్ళిపోతే లైఫ్ ఎలా ఉంటుంది చెప్తా. నిజంగా అస్సలు ఉండలేదు, ఫస్ట్ 4-5 వీడియోలు పోతాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా 4-5 ఖచ్చితంగా పోతాయి. ఎంత అది మనకు పెద్ద వ్యూవర్షిప్ చూపించేస్తుంది అట్లా పోతే. దాని తర్వాత ఒక్కొక్క వీడియో పడిపోతూ ఉంటుంది, బయట నుంచి మాటల కన్నా ఎక్కువ మనకి బాండింగ్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ ఎస్ఆర్ టీమే, వాళ్ళని ఎందుకురా బాబు నేను వదిలేసిన అన్నంత ఫీలింగ్ వచ్చేసింది నా మైండ్లో. ఎవ్వరు ఉండరు మనకి తోడు కూడా ఎవ్వరు ఉండరు. నా అనుకున్న వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ఎవ్వరు రా. అప్పుడు ఏంటంటే చుట్టుపక్కలే ఉండటం, సనాకి ఏదైనా ప్రాబ్లం రాగానే ఇది నా దగ్గరకు వస్తుండే, నాకేమైనా ప్రాబ్లం రాగానే మా టీం అమ్మాయిలు వస్తుండే, మన అందరు వస్తుండే, దీనికి ఏమన్నా అయినా మేము అందరం నిల్చునే వాళ్ళం. మాకేమన్నా పెద్దది మేము సర్ది చెప్పుకోలేదు, మాకు గొడవలైనా సరే రిషి దిగి చంపలే పగలదేగా. టీంలోకి పోతే మాత్రం అలా లైఫ్ మాత్రం సెట్, ఇదైతే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే అందులో ఎవరినైనా నమ్మండి, ఒకటి అందరినీ మంచిగా ఉండి అందరితో బాగుంటే లైఫ్ బాగుంటుంది. ఇంకా రిషికి ఇది ప్రాబ్లం అని మా పర్సనల్ ప్రాబ్లం చెప్పుకొని అన్న మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు అన్న మేము ఇట్లా సంపాదించుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళు ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసి శ్రీగాడేం పెద్ద రేంజ్ ఏం కాదు, రిషిగాడేం పెద్ద రేంజ్ కాదు, వాళ్ళు లో నుండి హైకి వచ్చారు. అంటే వాళ్ళకి తెలుసు కష్టం ఏంటి, సుఖం ఏంటి, బాధ ఏంటి అన్నీ తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, వీళ్ళకి ఏదైనా ఉండాలిరా, వీళ్ళు కష్టపడే గుణం ఉంటే ఏదైనా చేస్తారు వాళ్ళ కోసం. నేను ఒకటి గుర్తుపెట్టుకొని ఎస్ఆర్ టీంలోకి పోతే మాత్రం అలా లైఫ్ సెట్ అనుకోండి. ఎందుకంటే ఆడ అన్ని చూసుకుంటారు, మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ తర్వాత ఏదైనా ఫ్యామిలీ ఉందంటే ఎస్ఆర్ టీం అని అంటారు. ఎందుకంటే ఆడ అంత మంచిగా ఉంటారు, ఫుడ్ కూడా టైం టు టైం, అన్ని టైం టు టైం, వీడియోస్ లైఫ్కి లైఫ్ అన్నీ ఉంటాయన్నమాట. సో నేనే ఆ లైఫ్ని మిస్ చేసుకున్నా, నా చేతులారా నేనే గొంతు దోపుకొని మిస్ చేసుకున్నా. ఏదో ఒక రోజు రిషన్న గాని శ్రీ అన్న గాని వచ్చే బెట్ట అని చేయిస్తే పట్టుకుంటావా, వదిలేస్తావా? నాకు ఒక్క ఫోన్ చేసిరు అనుకో, అన్న వస్తున్నా అని చెప్పి వెంటనే సాయం తీసుకొని వెళ్ళిపోతాను. సరే పెళ్ళెప్పుడు లేదా అలాంటివి? లేదు, ఉంది, ఒక 2 వేస్తా. అప్పుడు ఎవరు ఉండాలి పెళ్లి పెద్దగా, ఎవరు ఉండాలి అనుకుంటున్నా? యాక్చువల్లీ రిషన్కి ఒక ఉండే అనమాట, సన పెళ్లి నా చేతుల మీదే చేస్తాడు శ్రీగాడు పక్క ఇలాంటివి. అంటే అమ్మో శ్రీగాడు పూజలు చేపించి దొబ్బుతాడు గైస్ మమ్మల్ని. అలాంటిది ఫంక్షన్లు పబ్బాలు అంటే ఫస్ట్ మా శ్రీగాడే ఉంటాడు, వాడికి ఎక్కువ ఎక్స్పీరియన్స్, అన్ని ముందుండి చేద్దాం అంటాడు. పాపం వాడే వినాయక చవితి ముందుండి చేస్తాడు. లాస్ట్ టైం శ్రీ అన్న తిరుపతికి వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళి కలిసిన, మాట్లాడినా, నాకు అన్నం తినిపించింది శ్రీ అన్న, ఏడ్చింది నాకు అన్నం తినిపించండి, గుర్తొస్తున్నావు అన్న, మీరు అందరూ గుర్తొస్తున్నారు అన్న రిషన్న. ఆ రోజు కూడా ఏడ్చేసిన, అన్న కూడా బాధపడ్డాడు. పాపం వాడు బాధ ఏం తెలుసా, శ్రీగాడు ఎట్లా తెలుసా, దైవభక్తుడు,
మొత్తం అంటే వాడే గణపతి పండుగలు అవన్నీ పెద్దగా చేస్తాడు తెలుసా. వాడికి ఇష్టం. రిషి మనమే దేవుడు, మన లోపల దేవుడు ఉంటాడు, మనం మంచి పని చేస్తే అందులో దేవుడు ఉంటాడంట. కానీ రిషి అట్లా కాదు, మనం చేసే పని 10 మందికి పంచాలిరా, మన అందులో కూడా దేవుడు ఉన్నాడు అనుకోవాలని ఇద్దరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను చెప్పలేను. వీడేమో మనిషి మంచితనాన్ని నమ్ముతాడు, వీడేమో దేవుడు ప్లస్ మంచితనాన్ని నమ్ముతాడు. సో ఇక్కడ నుంచి అయినా నా తప్పు నేను సరిదిద్దుకుంటున్నాను. సారీ చెప్పాలి అంటే ఎవరెవరికి? అందరికి చెప్పాలి. ఫస్ట్ పర్సన్ సారీ చెప్పాలనుకుంటే రిషానికి సారీ చెప్తున్నా. సారీ అన్న, నేను చాలా అది చేసిన, నువ్వు నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నావు కానీ నేను అది పెట్టుకోలేకపోయినా. సో సెకండ్ శ్రీ అన్నకి నీకు చెప్పాలి మాకు ఖచ్చితంగా. నీకు మీ ఇద్దరు కూడా సారీ అన్న. చాలా బాధ పెట్టిన అందరు నేను వెళ్ళిపోయి. ఎందుకంటే ఎక్కువ అక్కడ తిరిగేది ఎవరు అంటే మోనికక్క, శ్రీ అన్న, రిషన్న, సన. మేము ఎక్కువ తిరిగేవాళ్ళం. సాయిగాడు అంతా మాతో వచ్చి ఆడాడు, మొత్తం ట్రిప్లోకి పోయేవాడు. నాతో ఎన్ని గొడవలు అవుతున్నాయి తెలుసా. మేమిద్దరం తిన్న ఒక రోజు దిగే నువ్వు ఉంటే ఉండు, పోతే వాడిని ఇంట్లో అంత పెద్ద గొడవ అయినా కూడా 5 నిమిషాలకు మేమిద్దరం నాడు వీడియో కొడదాం. ఆ రోజు కూడా రిషి మధ్యలో వచ్చి రిషిగాడు వచ్చి మేము హాల్లో పెట్టుకుంటున్నాం ఇద్దరం. దెంగేసే ఆగేంది, నీకు అవసరం లేదని చెప్పి మేము ఇద్దరం తిట్టుకుంటున్నాం. ఇది కూడా నా మీదకి వచ్చి నోటు రేజ్ చేసింది. ఎందుకక్క ఊగా అంటున్నాను ఆడనన్నది. మళ్ళీ రిషి వచ్చి వార్నింగ్ అయినా సిగ్గు లేకుండా వచ్చి నడక్క వీడియో కొడదాం. నిజం ఎంత తిట్టుకున్నా వీడియోల దగ్గర పర్ఫెక్ట్ ఉండేటోళ్ళం. మోనికకు కూడా నాకు మస్తు సాత్ ఉండేది. సాతా నీ అమ్మ సగం దీని ఛానల్ మొత్తం నేనే దీని ఫస్ట్ దీని ఛానల్ 9 lakhs గాయస్. అది వైజాగ్ వచ్చినాక తిరుపతి వచ్చినాక దాని సబ్స్క్రిప్షన్ నాకు తెలియదు కానీ దీని ఛానల్ సగం మొత్తం ఎత్తి మీద పెట్టుకుంటే మోనికక్కనే వేసింది మొత్తం. నేను ఈ స్టేజ్ ఉన్నా అంటే కూడా మోనికక్కనే కారణం. ఫోటో ఓకేనా? సో గైస్ ఇక్కడ నుంచి నాకు మాత్రం సనకన్నా ఎక్కువ సాయిగడ ఇష్టం. ఫస్ట్ నుండి అదే చెప్తున్నా. నాకు కూడా మోనికక్క కన్నా ఎక్కువ రిషన్ అనే ఇష్టం. నేను మా తమ్ముడు కోసం చెప్పుకుంటున్నాను, వేరేలా చెప్తున్నాను. నాకు శ్రీగడు సాయిగడు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ మధ్య నా కోసం శ్రీగడు కూడా చాలా ఆలోచిస్తున్నాడు. నేను హ్యాపీగా ఉంటే ఏదైనా చేయాలని నాకు సాథ్ ఇచ్చిండు. ఈ రీసెంట్ల సిచ్యువేషన్ అప్పుడు శ్రీగడు నాకు చాలా సపోర్ట్గా ఉన్నాడు. అది నా టైం వచ్చినప్పుడు నేను చెప్తా శ్రీగడి కోసం, గణపతి శ్రీగడి కోసం. మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, అవి కూడా చెప్తా. సో శ్రీ రిషి ఇద్దరికి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల టీం పేరు మంచిగా ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ దాంట్లో కొన్ని డౌట్స్ ఉంటాయి. మీరు ఏదైనా మమ్మల్ని హర్ట్ చేస్తే మేము వెళ్ళిపోయినామన్న పేరు మీకు ఎప్పటికీ రావద్దు. అదొక్కటే రీజన్. మేము వీళ్ళు బయటికి వచ్చి గుడిచిపోయారు మీకు తెలుసు. అట్లని మీరు సాధిస్తే వాళ్ళు మంచిగా ఉంటారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ మొహం అంటే ఏదో మీరేమైనా హర్ట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోయినట్టు ఉండొద్దు. ఈమె ఓపెన్గా చెప్పింది ఏమని, నా ఓపెన్గా నేను సాయిగడి కోసం బయటకు వచ్చిన అన్న వాళ్ళకు నేను ఇంకా మొహం ఎత్తుకొని చూపేయలేకపోతున్నా అన్నదంటప్పుడు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం కూడా చాలా వరకు సపోర్ట్ చేయాలి. రిషి శ్రీ సారీ అడగకుండా ఇంటర్వ్యూ కొట్టినందుకు, మీ పేర్లు తీసినందుకు. బట్ మీ మంచితనం ఏందో మాకు మాత్రమే తెలిస్తే అది మాకు సెట్ అవ్వలేదు. బయట పబ్లిక్ కూడా తెలవాలి. మీరు మమ్మల్ని ఎప్పుడు హర్ట్ చేయరు, మీరు ఎప్పుడు మమ్మల్ని హామ్ చేయరు. మాకు ఇప్పటికైనా ప్రాబ్లం ఉన్నా మీరు ఉంటారు. ఇద్దరు ఎస్ఆర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు మన అనుకొని చూసుకుంటారు. అది నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ మీరిద్దరు ది బెస్ట్. నాకు కూడా దేవుడు ఏమైనా వరం ఇస్తే నేను కూడా కోరుకునేది ఏంది, ఇంత మంచి ఫ్రెండ్స్ నేను చూడలేను. అలా వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉండాలి. వాళ్ళిద్దరు ఎప్పుడు చచ్చిపోయినా కలిసే ఉండాలి. ఏదైనా సరే వాళ్ళిద్దరు కలిసే ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే వాళ్ళిద్దరిని నేను చూసి వచ్చిన. మా లైఫ్లో అలాంటి మంచి ఫ్రెండ్స్ ఎవరు లేరు. అన్ని దొంగ మొహాలు. పండు తప్ప నాకు కూడా అది మంచి మరదలేదు. సో నెక్స్ట్ ఎవరి ఇంటర్వ్యూ కావాలో కామెంట్లలో చెప్పండి. అది ఎవరిదైనా సరే, టీంలో నుంచి వెళ్ళిపోయిన ఎవరిదైనా ఐ విల్ ట్రై, నా బెస్ట్ ఇస్తా. నేను కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు, టీంలో ఏమైనా హట్ అయి వెళ్ళిపోయారా, అది ఏందని చూపిద్దాం అనుకుంటున్నా. సన్న దగ్గర నుంచి ఏమొచ్చింది, నన్ను టీం ఏం హట్ చేయలేదు, నేనే హట్ చేసి పోయినందుకు సారీ అంటుంది. మధ్య చూసినా అంటున్నావు. ఫైనలీ ఎట్లా అనిపిస్తుంది అప్పుడు ఆ సిచ్యువేషన్స్ నరకం, టార్చరే బాబాయ్. కానీ ఆ సిచ్యువేషన్ లో సాయిగా నాకు తోడు ఉన్నాడు కాబట్టి నేను ఇప్పటికి ఇట్లా ఉండదు. అసలు సాయిగా ఉంటాడు, లేకపోతే నువ్వు పోకపోయాను. ఆ సంగతి చెప్తా టైం వచ్చినప్పుడు. వేస్ట్ గాడు, నిజంగా సాయిగాడు వేస్ట్ గాడు ఫ్రెండ్స్. కొట్టి చంపాలనిపిస్తే మళ్ళీ ఎంతైనా వాళ్ళ వాడి తర్వాత ఎవరన్నా అనిపిస్తుంది నాకు. అదేందో నాకు ఇంత తమ్ముడు అని కాదు, వాడేం నా సొంత తమ్ముడు కాదు. సనా ఒక హార్డ్ వర్కర్, క్యూట్ స్వీట్ అందరూ చెప్తారు, చూడ్డానికి అది కనిపించేది కళ్ళకి. కానీ ఇన్సైడ్ కొన్ని ఉంటాయి ఏంటంటే
చాలా మంచిది, చాలా జెన్యున్ పర్సన్. కొన్ని తీట పనులు చేస్తుంది, బ్యాక్ బిచ్చింగ్ కూడా కొన్ని చేస్తుంది. అవైనా సరే మనుషులకు హామ్ చేయవు కాబట్టి మళ్ళీ యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. చాలా కష్టపడుతుంది. రిషి చెప్పినట్టు నేను కూడా ఇదేమన్నా సెటిల్ అయ్యి బయటకు వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఫోన్లో ఇల్లన్నా కొనుక్కున్నారో ఇంకేమన్నా ఉంది వెనకాల, ఏమన్నా కష్టం వచ్చినా అవి పెట్టుకొని బయటికి రావచ్చు అనుకునేదాన్ని. నాకు అదే ఫీలింగ్ ఉండే, వాళ్ళకి అదే ఫీలింగ్ ఉండే. సో గైస్, నెక్స్ట్ ఎవరి ఇంటర్వ్యూ కావాలో మీరు కామెంట్లలో చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు. మా టీం మంచిది, మా టీం ఎంత సపోర్ట్ ఉంటుంది. పబ్లిక్ రేపు ఎవరైనా కొత్తలకు డౌట్ ఉండకుండా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక 6 months నుంచి ఒక ఛాన్స్ రావాలని కోరుకున్నాం అన్న గురించి చెప్పడానికి. ఈరోజు వచ్చేసింది, అందుకోసమే ఈ వీడియో కొట్టినాం. వితౌట్ పర్మిషన్ కొట్టినాం. సారీ రిషి అన్న, శ్రీ అన్న. మీరు అర్థం చేసుకుంటారు. బయటలో కష్టం వస్తేనే మీరు నిలిచి ఉంటారు. ఇంకా మాకు కష్టం వస్తుందంటే తిరుపతిలో వాలిపోతారని నాకు తెలుసు. రారే మీరిద్దరు దొంగ కొడుకులు రారే చెప్తున్నా. అట్లే మా వాళ్ళు మంచోళ్ళు. అలా తిట్టారా నాకు కాకపోతే ఎవరికి మంచోళ్ళు అని చెప్తున్నా. నా ఫ్రెండ్స్ నేను తిట్టుకోకపోతే ఎవరు తిట్టుకుంటారు? రిషిగారు అనే హక్కు నాకు మాత్రమే ఉంది, శ్రీగారు అనే హక్కు నాకే ఎక్కువ ఉంది. సరే, దొంగ నా కొడుకులు మీరు మంచోళ్ళు, అందుకే నాకు ఇష్టం. లవ్ యూ బాయ్. అంటే వీడియో నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. గల్లీ పరీస్.